తెలంగాణ మంత్రి కోమటిరెడ్డితో పలువురు సినీ నిర్మాతలు దిల్ రాజు, సుప్రియ, జమినీ కిరణ్, దామోదర్ ప్రసాద్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఫిల్మ్ ఫెడరేషన్తోనూ సమావేశం కానున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఇటు నిర్మాతలకు కార్మిక సంఘాలకు మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నాయి. ఉదయాన్నే కొంతమంది నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ను కలిసి అక్కడ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అక్కడ చిత్ర పరిశ్రమ అభివృద్ధి కావచ్చు, లేదంటే ఈ కార్మికులు నెలకొన్నటువంటి సమస్యల మీద కొంత చర్చ జరగగా ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా పలువురు నిర్మాతలు సమావేశమయ్యారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఇటు ఛాంబర్ నిర్మాతల మండలి కార్యదర్శి, అదేవిధంగా ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి సమక్షంలో చర్చించి దీనికి సంబంధించినటువంటి ఇటీవల గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి కూడా మంత్రికి వివరించారు. సినీ కార్మికులకు ఇస్తున్నటువంటి వేతనాలు, వాళ్ళ పెంపు డిమాండ్లన్నీ కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది. అయితే సినీ కార్మికులు కోరుతున్న 30% వేతనాల పెంపు అనేది అసాధ్యం అవుతుంది. ఇటు నిర్మాతలకు కావచ్చు, చిన్న నిర్మాతలకు కావచ్చు, మొత్తంగా పరిశ్రమకే భారంగా మారుతుందనేటువంటి విషయాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సినీ కార్మికులకు 3 విడతలుగా వేతనాలు పెంచే అంశాన్ని కూడా ప్రతిపాదించాం. అయినప్పటికీ కార్మిక సంఘాలు వాటిని వ్యతిరేకించాయి. సరే, మొత్తం కూడా 30% పెంచాల్సిందేనంటూ యావత్ మొత్తం చిత్ర పరిశ్రమ అంతా కూడా బంద్ చేశారు. షూటింగ్లను బంద్ చేయడం, ఒకవేళ షూటింగ్లు జరిగితే వాటిని అడ్డుకోవడం అనే విషయాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సో దీనికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఉదయాన్నే యూనియన్ నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఫిలిం ఫెడరేషన్ నాయకులకు స్వయంగా ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. ఇప్పుడు వాళ్ళని కూడా సచివాలయానికి పిలిచి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకుంటున్నారు. దీనివల్ల ఒక ప్రయోజనంగా, అంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం పట్ల ఇరు వర్గాలు అయితే శాంతించాయి. కానీ సమస్య కొలికి వచ్చేలా కనిపించడం లేదు. 30% వేతనాలు పెంచి ఇవ్వాల్సిందే, ఏ రోజుకు ఆ రోజు ఇవ్వాల్సిందే అని చెప్పి కార్మిక సంఘాలు పట్టుపడుతుండగా నిర్మాతల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది పెద్ద నిర్మాతలు పర్సంటేజీ విధానంలో 3 విడతలుగా ఇచ్చేందుకు, అది కూడా 2000 లోపు ఉన్నటువంటి కార్మికులకు, 1000 లోపు ఉన్నటువంటి కార్మికులకు మాత్రమే ఇస్తాం తప్ప మిగతా వారందరికీ ఇవ్వమని తేల్చి చెప్పడం జరిగింది. ఆ ప్రతిపాదనలు ఓకే అయితేనే మేము వేతనాలు పెంచేందుకు అంగీకరిస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే అందులో మరికొంతమంది చిన్న నిర్మాతలు ఆ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించారు. యూనియన్లతో పని లేకుండానే సినిమా షూటింగ్లను జరుపుకోవాలి, యూనియన్లో విధించేటువంటి నిబంధనలు చాలా తీవ్రంగా ఉన్నాయి, సినిమాకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేలా ఈ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నాయి. సెట్లో 100 మంది పనిచేయాల్సిన చోట 250, 300 మంది పనిచేయడం రావడం వల్ల ఆర్థికంగా బడ్జెట్లు పెరిగిపోయి ఆ ప్రభావం ప్రేక్షకుడి మీద పడుతుంది, సినిమా ఫలితాన్ని తారుమారు చేస్తుంది. సో కంటెంట్ మీద పెట్టాల్సినటువంటి దృష్టి కార్మిక సంఘాలు పెట్టేటువంటి నిబంధనల వల్ల తాము సృజనాత్మకంగా దూరంగా ఉంటున్నాము. దర్శకుల విషయంలో కావచ్చు, నటీనటుల విషయంలో కావచ్చు, మొత్తం సినిమా వాతావరణం మీద చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. సో ఈ విషయాన్ని అయితే యూనియన్లు పూర్తిగా తాము యూనియన్లకు దూరంగా ఉండాలని కొంతమంది చిన్న నిర్మాతలు కూడా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలామంది నిర్మాతలకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సినిమా వాతావరణాన్ని ఒక నిర్మాతగా తాము నియంత్రించలేకపోతున్నాము. యూనియన్లు పెట్టేటువంటి ఇబ్బందుల వల్ల, యూనియన్ కార్మికుల వల్ల, యూనియన్ సంఘాల వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుగు ఫిలిం ఫెడరేషన్ కావచ్చు, నిర్మాతల మందరికి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కాలయాపన జరుగుతుందే తప్ప దీని విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈసారైనా తమకు సంబంధించినటువంటి ఇబ్బందులు పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలని కొంతమంది నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇటు వేతనాల పెంపు, కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, నిర్మాతల ఇబ్బందులు అన్నీ కూడా ఒకే రోజు వివిధ అంశాలు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో కొద్దిసేపటి క్రితమే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో నిర్మాతల సమావేశం ముగియగా ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ నుంచి అధ్యక్ష కార్యదర్శులతో పాటు మరికొంతమంది కార్మిక నాయకులు కూడా సమావేశానికి హాజరయ్యారు. మరి వాళ్ళ వాదన ఏ విధంగా ఉంటుంది మంత్రి దగ్గర, వాళ్ళు ఏం చెప్తారు, ఈ 2 వర్గాల వాదనలు విన్నటువంటి మంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారు, ప్రభుత్వ పక్షాన ఏ నిర్ణయాన్ని చెప్పబోతున్నారు? ఇప్పటికే ఇది కేవలం చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్య. ప్రభుత్వం దీని మీద కేవలం జోక్యం చేసుకొని ఇరు వర్గాలకు ఒక సహయోగంగా నిర్ణయాన్ని చెప్పే అవకాశం ఉందే తప్ప పూర్తి స్థాయిలో దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఫిలిం ఛాంబర్ నుంచి నిర్మాతకు స్వయంగా సంబంధించినటువంటి విషయం కావచ్చు. అదేవిధంగా కార్మిక శాఖ కూడా జోక్యం చేసుకుని ఇరు వర్గాల్లో ఒక ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ అది కూడా ఫలించకపోవడంతో ఏకంగా ఇరు వర్గాలన్నీ కూడా ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది. ఒక వాదన పూర్తయింది, మరొక వాదన కూడా సినిమాటోగ్రఫీ మంత్రి దగ్గర యూనియన్ సంఘాలన్నీ కూడా వినిపిస్తున్నాయి. మరి వాళ్ళ వాదన విన్న తర్వాత ఈ సమస్య
ఎటు మలుపు తిరుగుతుంది అనేది కూడా ఆ పరిశ్రమలో చాలా చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి ముగింపు పలుకుతారా ఈరోజు, లేదంటే మరి కొంతకాలం కొనసాగిస్తున్నారా? ఇప్పటికే షూటింగ్లన్నీ బంద్ చేశారు, ఎక్కడికక్కడ సెట్లలో సినిమా షూటింగ్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. సో దీనివల్ల చాలా సినిమా విడుదల విషయంలో కావచ్చు, సినిమా బడ్జెట్ల విషయంలో కూడా ప్రభావం పడుతుందని కొంతమంది నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, అయినప్పటికీ కూడా తమ వేతనాలు పెంచాల్సిందే, తాము న్యాయమైనటువంటి డిమాండ్లనే కోరుతున్నాం తప్ప వేరే అవకాశాలని వేరే విధంగా మేము అడగట్లేదని చెప్పేసి కూడా కార్మిక సంఘాలు చెప్తున్నాయి. మరి దీనికి ఈరోజు పరిష్కారం దొరుకుతుందా, లేదంటే మరికొన్ని రోజులు ఈ అంశం అనేది ఇంకా పొడిగిస్తారా అనేది వేచి చూడాలి. ఓటు స్టూడియో.